ధీరజ్ ప్రేమని డాన్స్ క్లాస్ దగ్గర చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ దగ్గరికి వచ్చి, ఏ నువ్విక్కడేం చేస్తున్నావే అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం, నీనే అడుగుతున్నాను, నిజం చెప్పు, నువ్వు అసలు ఇక్కడ ఏం చేస్తున్నావో అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే, ఏం చేస్తున్నానా, మీ నాన్న అక్కడ నన్ను ఎలాగో ఇంటి దగ్గర ట్యూషన్స్ చెప్పనివ్వటం లేదు కదా, అందుకే ఇక్కడికి వచ్చి చిన్నపిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమను మాత్రం చూసి, ఏంటే నీకు పిచ్చి పట్టిందా ఏంటా, నువ్వు ఇలా ఎందుకు తయారవుతున్నావో నాకు అర్థం కావటం లేదు, అయినా నీకు డ్యాన్స్ క్లాసులు నేర్పించవలసిన అంత అవసరం ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం, మన ఇద్దరి కోసం నువ్వు చాలా ఎక్కువ కష్టపడుతున్నావు కదా, ఆ కష్టం చూసి తట్టుకోలేక నేను కూడా ఎంతో కొంత హెల్ప్ చేద్దామని చెప్పి ఇలా చేస్తున్నాను అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం చాలా కోపంగా, ఏంటి ఈ విషయం కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా తెలిసిందా, వాళ్ళు ఏం చేస్తారో నీకు తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం, అదంతా నాకు తెలియదు, నువ్వు మన ఇద్దరి కోసం గొడ్డులాగా కష్టపడుతున్న, ఉదయం లేచిన నుండి రాత్రి పడుకునేంత వరకు నీకు ఏదో ఒక విధంగా హెల్ప్ చేద్దామనే ఇదంతా చేస్తున్నాను ధీరజ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం, నువ్వు నాకు హెల్ప్ చేసేదేటి, నేను ఏదో ఒక విధంగా ఎలాగో కష్టపడి అన్నీ చేస్తున్నాను కదా, ఇంకేంటి అవసరం చెప్పు, నువ్వు ఇప్పుడు డ్యాన్స్ క్లాసులు నేర్పించాల్సినంత అవసరం ఏంటి చెప్పు అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం, అదంతా నాకు తెలియదు, నువ్వు కష్టపడుతున్న కష్టం చూసి నేను తట్టుకోలేకే ఇదంతా చేస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం, నేను ఎలాగో కష్టపడుతున్నాను కదా, దానికోసం నువ్వెందుకు, నేను ఎలాగో మన ఇద్దరిని పోషించడానికి ఏదో ఒకటి చేస్తున్నాను కదా, మళ్ళీ ఇదంతా ఎందుకు చెప్పు, ఇప్పుడు ఇంట్లో ఈ విషయం కానీ తెలియాలే కానీ నిన్ను ఇద్దరిని ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొట్టినా వెళ్ళగొడతారు, ఎందుకు చెప్పు ఇదంతా అని చెప్పేసి అయితే చాలా కోప్పడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది.